ఏ బాబాయ్, ఏమిలా వచ్చావు? రా కూర్చో. చెప్పు బాబాయ్, ఇవాళ పనికి పోలేదా? లేదురా, ఒంట్లో కొంచెం బాగాలేదని వెళ్ళలేదు. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? ఒంట్లో బాగోలేనప్పుడు ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఎందుకు ఇలా బయట తిరుగుతున్నావు? లేదురా, మా వాడు పట్నంలో ఉంటాడు కదా, ఏదో ఫీజు కట్టాలట, డబ్బులకు ఫోన్ చేసిండు, అందుకే ఇలా రావాల్సి వచ్చింది. ఓ అవునా? లేకపోతే ఇంట్లోనే ఉండేవాడిని కదయ్యా. కొంచెం ఏమనుకోకుండా ఈ డబ్బులు అదేదో ఫోన్లో వేస్తారట కదయ్యా, కొంచెం చేసి పెట్టయ్యా. సరే బాబాయ్, నేను చేస్తాను. ఓకే బాబాయ్, వెళ్ళిపోయాయా? మంచి సహాయం చేసి పెట్టేవారయ్యా. ఆ డబ్బులు వాడికి ఎలా చేరుతాయని కంగారు పడ్డా. ఆ దేవుడు నిన్ను చూపించాడు. సరే, నేను వెళ్ళిరానా? ఓకే. ఏం నారాయణ బాబాయ్, ఏంటి ఇలా వచ్చావు? ఏం లేదురా, మా వాడికి డబ్బులు అవసరం ఉంటే పంపించడానికి వచ్చా. ఎప్పుడు ఇటు నుంచి పంపేదేనా, మీ వాడు అటు నుంచి పంపేదామని ఉందా? ఊరుకోరా, వాడికి ఇంకా జాబే రాలేదు. ఉద్యోగం కోసం పట్టణంలో వాడు ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడో ఏంటో. వాడికి ఆ దేవుడే తోడు ఉండాలి. రే కార్తీక్, నేను టిఫిన్ చేసినా, నువ్వు కూడా చేసేయి. సరే కానీ నేను తిండా కానీ వాళ్ళు లేచిందా? వాడా ఇప్పటి 4 సార్లు లేప, ఉడుకులేదు పలుకులేదు, దున్న పోతులా పన్నాడు. వాడిని అలానే వదిలేస్తే సాయంత్రం వరకు పడుకుని ఉంటాడు. వెళ్ళి లేపో. రే, వాడిని ఎలా లేపాలో నాకు బాగా తెలుసు. రే సిద్ధు, నీ ఫోన్కి ఎవరు అమ్మాయి కాల్ చేసిళ్ళు, నేను మాట్లాడాలా? ఇతనే నారాయణ గారు అబ్బాయి. రే, అమ్మాయి నా ఫోన్కి ఫోన్ చేసిందా? లైన్లో ఉందా, పెట్టేసిందా? రే, నీ ఫోన్ నీ దగ్గరనే ఉందిరా. రే, పొద్దున్నే నిద్ర చెడగొట్టారు కదరా. లేకపోతే ఎన్నిసార్లు లేపాలరా నేను? అయినా అమ్మాయి అంటే పిచ్చి కుక్కలు ఎవరికి వచ్చావేంట్రా? సరే కానీ అరే సిద్ధు, వెళ్ళి ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేయపో. అవును, నీ జాబ్ ట్రయల్లో వెనకొచ్చింది? అదే ట్రై చేస్తున్నారా? కొంచెం గట్టి కష్టపడరా, మీ నాన్నని గురించి అక్కడ గొప్ప గొప్ప కళలు అంటున్నారు. బా, వీడు మళ్ళీ మొదలు పెట్టాడురా బాబు. అరే సిద్ధు, నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుందిరా, నేను చాలా గట్టిగా కష్టపడుతున్నాను రా. ఈసారి ఖచ్చితంగా జాబ్ కొట్టేస్తా. సరేరా, వెళ్ళి రెడీ అవుపో. సరే, నేను బయటికి వెళ్తున్నారా. టిఫిన్ చేసేయాలరా? బయట తింటాలేరా? డబ్బులు ఎక్కడేరా నీకు? నీ జేబు నుంచి అరే, తీసుకున్నా. నాకు అవే ఉన్నాయిరా. పోనీలేరా, నేను ఇస్తలే. అవి కూడా నీయేరా? సరే కానీ నీ ట్రయల్ వెనకొచ్చింది. ఏ సంవత్సరం అన్న సినిమా ఇండస్ట్రీకి పోతావా? వెళ్ళాలిరా, కాంపిటీషన్ చాలా టైట్గా ఉంది. ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరిగినా కూడా మళ్ళీ రా అని పంపిస్తున్నారు. నువ్వేం బాధపడకరా, నీకేంటిరా, సింగిల్ డేక్ ఆర్టిస్ట్వి. నువ్వు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి వెళ్తావు, ఆ నమ్మకం నాకు ఉంది. థ్యాంక్స్ రా మావా. గోపి, గోపి. బాబాయ్, ఏంటి బాబాయ్, ఇప్పుడు ఆరోగ్యం బాగుందా? లేదురా, కొంచెం నీరసంగానే ఉంది. మరి ఇంట్లోనే ఉండొచ్చు కదా బాబాయ్, ఎందుకు అప్పుడే పని దగ్గరకు వచ్చావు? ఇంట్లోనే ఉంటే ఎలారా? మళ్ళీ మా వాడు డబ్బుల కోసం ఫోన్ చేస్తే నా దగ్గర చిల్లి కవ్వ కూడా లేదురా, అందుకే పనికొచ్చేసా. ఏంటో నీ కొడుకు పైన అంత పిచ్చి ప్రేమ. సరే బాబాయ్, మెల్లగా పని చేసుకో. తీసుకోరా. ఏంటిది? మీ అమ్మ నీకు సత్యాన్నం ఇమ్మని ఇచ్చిందిరా. అరే, అమ్మ నీ చేతికిచ్చి పంపిందా? అసలే మీకు ఒంట్లో బాగాలేదంటే. సరే, నేను తినేసి వస్తా బాబాయ్, మీరు వెళ్ళండి. ఏంటో ఈ పిచ్చి బాబాయ్, కొడుకంటే అంత పిచ్చి ప్రేమ. అమ్మా బాబాయ్,
ఏంటి బాబాయ్, చూసుకోవాలి కదా, దెబ్బలు ఏమైనా తగిలాయా? కళ్ళు తిరిగినట్టున్నాయి. అందుకే ఇంట్లో ఉన్నామని చెప్పాను కదా బాబాయ్, నువ్వు వింటే కదా. పొరపాటున ఏమైనా జరిగితే ఎలా బాబాయ్? ఏం కాదురా. నువ్వు అలానే అంటావు బాబాయ్, ముందు ఇంటికి పదా. ఏంటి వీడిక్కడ ఉన్నాడు? మాకు జాబ్ ట్రయల్స్ అని చెప్పి రోజు ఇలా టైంపాస్ చేస్తున్నాడా? రేయ్, జాబ్ వెతుకుతున్నా అని చెప్పి రోజు మీద ఖాళీగా టైంపాస్ చేస్తున్నావేంట్రా? అది కాదురా, ఈరోజు కొంచెం పనుండి వెళ్ళలేదు. ఏం పనిరా? ఏం పనిరా? చెప్పరా, చెప్పు. అది అది అవునరా, నేను జాబ్ దగ్గరికి వెళ్తలేదు, ఎందుకంటే నాకు కష్టపడడం లేదు. ఏం మాట్లాడుతున్నావురా? కష్టపడి చదువుకున్న జాబ్ చేయడం కాకపోతే ఇలా రోడ్ల మీద ఖాళీగా బేవర్స్లో తిరగడానికా? జాబు 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 సంపాదించడం ఎంత కష్టమో తెలిసారా నీకు? చెప్పులు అరిగిపోయేలా తిరిగాను ఆఫీసుల చుట్టూ, అక్కడ ఒక జాబుకి 1000 మంది పోటీగా ఉన్నారా. అదృష్టం బాగుండి లోపలికి వెళ్తుంటే ఏదో ఒక కారణం చెప్పి బయటికి పంపేస్తున్నారా. రేయ్, మమ్మల్ని చదివించడం కోసం మా తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఇక్కడ ఉద్యోగం సంపాదించడం కోసం అంతకంటే ఎక్కువే కష్టపడుతున్నారా మేము. ఊర్లో చదువు పూర్తి చేసుకుని ఎన్నో హాస్టల్తో హైదరాబాద్కి వచ్చిన మేము ఇక్కడ హౌసింగ్ బోర్డ్ హాస్టల్లోను అమీర్పేట కోచింగ్ సెంటర్లోను గడిచిపోతున్నారా మా జీవితాలు. రేయ్, నేను ఊరెళ్ళి 2 సంవత్సరాలు అవుతుందిరా. ఎందుకో తెలుసా? ఊరు వెళ్తుంటే ఊర్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నావు, నీ జాబ్ ఎంత, నీ శాలరీ ఎంత అని అడుగుతున్నారా. వాళ్ళకి భయపడి ఊరు వెళ్తాం మానేశాను రా. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది చదువు పూర్తి చేసిన బయటకు వస్తున్నారా, కానీ ఇక్కడ 10,000 ఉద్యోగాలు కూడా లేవురా. మరి జాబులు అంటే ఎక్కడి నుంచి వస్తాయిరా? అలా అని చెప్పి ఇలా ఖాళీగా రోడ్ల మీద తిరుగుతుంటే జీవితం ముందుకెళ్తుందా? నువ్వే నన్ను పోషిస్తున్నావా? నేను పోషించడం లేదు సరే, మరి నిన్ను పోషిస్తున్నా మీ నాన్నకేం సమాధానం చెప్తావు? మేము ఎలాగైనా చేస్తాం, నీకెందుకురా? నాకు అవసరమేరా. రేపు ఎవరన్నా నీ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడని అడిగితే వాడు కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటాడని చెప్పుకోవాలి, కానీ ఇలా ఖాళీగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడని నేను చెప్పుకోలేనురా. అయినా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి చిరాగ్గా ఉందిరా. పోరా పో, నా వల్ల నీకు అంత ఇబ్బందిగా ఉంటే వదిలేసి వెళ్ళిపో. ఏంటి వీడు ఇంకా రాలేదు? పొద్దున నేను అన్న మాటలకు ఫీల్ అయ్యాడా? జగమే మాయ బతుకే మాయ. రే సిద్ధు, రే ఈ లోకంలో బతుకే మాయ. రే సిద్ధు, నీకు మందాలటి కూడా ఉందారా? నాకు మందలబడి లేదురా. నువ్వు తిట్టావు, నా కోపంతోనే తాగా. అయినా నన్ను ఎందుకు తిట్టావురా? నాకు సారీ చెప్పు. సరే సారీ రా, ముందు రూమ్ పదా. రే సిద్ధు, మా ఊరైనా వస్తున్నాడు, ఆయన ముందు నువ్వేం మాట్లాడకు, నా ఇజ్జత్ పోతుంది. సరేరా, నువ్వు ఎలా అంటే అలా. ఏం దుర్గా, మంచిగున్నావా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? మాకేంట్రా, మస్తున్నాం. మొన్న ఈ సిటీ రమ్మని చెప్పి తినేస్తుంటే నిన్నే వచ్చారా? ఓహో, ఇంతకీ సిటీలో ఏం చేస్తున్నావు? మా వాడు వ్యభిచారాలు చేద్దామని ట్రై చేస్తున్నాడు అన్న. రే అది వెబ్ చేయడం కాదురా, వెబ్ సిరీస్. మా నోడు తిరగదన్నా, అది వెబ్ సిరీస్ అన్నా. నేను అదే అన్నా కదరా. సరేరా, నేను వెళ్తా. ఇలాంటి తాగుబోతులతో తిరగొద్దు, నువ్వు కూడా చెడిపోతావు. ఆ బొక్కలే పోరా. రే నిన్ను మాట్లాడకన్నా కదరా. సారీరా, ఫ్లోలో వచ్చేసింది. సరే పదా. తల మొత్తం పట్టేసినట్టుందిరా. ఏది పడితే అది తాగుతా అలానే ఉంటుంది. నీకు చెప్పడం నా బుద్ధి తక్కువరా. రే సిద్ధు, ఓ షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నారా? అందులో హీరో క్యారెక్టర్ ఉంది, నువ్వు చేస్తావా? రే మావా, నిజమా? హా. నేను చేస్తానురా. స్టోరీ అంటే చెప్పరా. స్టోరీ కాదు కానీ అందులో ఒక సీన్ చెప్తా, ఓకేనా? ఓకేరా. నువ్వు హీరోరా, కానీ నీకు హీరోయిన్ పెద్ద టచింగ్లు ఉండవు. అంటే ముకుంద టైపా? నాకు కొంచెం అలాంటిదే, కాకపోతే అందులో నేను విలన్ రా. అయితే సూపర్ ఉంటుంది మావా, కంటిన్యూ చేయి. ఇందులో నీకు హీరోయిన్ పెద్ద మాటలుండవురా, కానీ నేను హీరోయిన్ వారం 4 సార్లు రేపేస్తా, ఎందుకంటే నేను విలన్ కాబట్టి. అర్థం కాలేదురా. నేను హీరో, కానీ హీరోయిన్కి నాకు టచింగ్ ఉండవు. అవును. పాప నువ్వు విలన్వి, హీరోయిన్ వారంలో 4 సార్లు రేపు చేస్తావు. అవును. మరి నేనేం చేయను? అది ప్రెగ్నెంట్ అయింది, హాస్పిటల్కి చెకప్ తీసుకెళ్ళనా? అట్లా కాదురా. పోరా నువ్వు నీ తొక్కలో స్టోరీ.
ఎందుకురా ఊరికే అని నేర్పిస్తావు? లేకపోతే రాత్రి మా ఊరోడు మంగ నా ఇజ్జత్ తీసిండ్రా, మనకి అట్లనే కావాలి. బ్రదర్ ఎవరు కావాలి బ్రో? సిద్ధులేడా? అరే సిద్ధు, నీ గురించి ఎవరు వచ్చారు? ఏమరా బలిసిందా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు, పైసలు ఇవ్వవా? పైసలు ఏంటన్నా? మావాడు ఎందుకు ఇవ్వాలి నీకు పైసలు? మీ వాడు నా క్రికెట్ బెట్టింగ్లో 20,000 ఇవ్వాలి. 15 రోజుల నుంచి ఇస్తా అని చెప్పి ఫోన్ కూడా ఎత్తడం లేదు. ఏంట్రా సిద్ధు, ఇతను చెప్పేది నిజమేనా? నిజమేరా. రే ముందు డబ్బులు ఎప్పుడు ఇస్తావో చెప్పు. అన్న గట్టి అరవకన్నా, పక్కన వాళ్ళు వింటారు. నీ డబ్బులు 10 రోజులు ఇచ్చేస్తాడన్న, ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరు చెప్తున్నారు కాబట్టి వెళ్తున్నా. 10 రోజుల్లో వాడు ఇవ్వకపోతే మీ దగ్గర వసూలు చేస్తా, గుర్తుంచుకోండి. ఏంట్రా సిద్ధు, నువ్వు బెట్టింగ్ అనడం ఏంటి? నా మనసు ఏం బాగాలేదురా, ఇప్పుడేం చెప్పలేను. నాన్న నేను సిద్ధుని. నాన్న సిద్ధు, ఇలా ఉన్నారా? అవన్నీ తర్వాత, డబ్బులు చూడమని చెప్పాను కదా, ఏం చేసావు? చాలామందిని అడిగానురా, ఎవరూ ఇవ్వలేదు. ఇవ్వకపోవడం ఏంటి? నేను ముందే చెప్పాను కదా నాకు డబ్బులు చాలా అవసరమని. అవునరా, కానీ నాకు ఈ మధ్య ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు, అందుకే ఎటు వెళ్ళలేకపోతున్నా. నీ ఆరోగ్యం గురించి నాకెందుకు? డబ్బులు చూడమని చెప్తే ఈ సోది మొత్తం చెప్తాను. ఏంటి సోదా? నీ వల్ల నా పరువు మొత్తం పోయింది. అయినా నేను అడగడం నా బుద్ధి తక్కువ. ఇక్కడి నుంచి నా పోట్లేవి నేనే పడతాను. జీవితంలో మళ్ళీ నాకు ఫోన్ చేయకు. సిద్ధు, అలా అనకురా. ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే నా మీద ఒట్టే. సిద్ధు, సిద్ధు, ఆరోగ్యం బాగాలేదంటే ఆ సూది నాకెందుకు అంటున్నాడు? అయ్యా భగవంతుడా, తల్లిదండ్రులు పిల్లలను బాధ్యతగా చూసుకుంటే మరి పిల్లలు ఎందుకయ్యా తల్లిదండ్రులను భారం అంటున్నారు? రే నాతో మాట్లాడే పద్ధతి అదేనారా? అయినా నువ్వు తప్పు చేసి మీ నాన్న అంటావు ఇందులో నువ్వు. డబ్బులు చూడమని చెప్తే ఏవేవో సాకులు చెప్తున్నాడు. అక్కడ మీ నాన్న ఏ ఇబ్బందులు ఉన్నాడు తెలియదు కదరా. అయినా నువ్వు చూసుకోవాల్సిన మీ నాన్నని ఈ వయసులో కూడా నిన్ను చూసుకుంటున్నా అంటే దాన్ని సంతోషపడరా. చూసుకున్నప్పుడు పిల్లల గంట ఎందుకురా, మానేచ్చుగా. మన తల్లిదండ్రులు మనకు జీవితాన్ని ఇస్తారా, దాన్ని ఉపయోగించుకోవాలి, కానీ మన సరదాలకు వ్యసనాలకు అలవాటు చేసుకోకూడదురా. అయినా మీరెవరా నా జీవితం గురించి మాట్లాడడానికి? మొదటి నుంచి చూస్తూనే ఉన్నా, ఎప్పుడు ఏదో అంటూనే ఉంటారు. అసలు రూమ్లో ప్రశాంతంగా ఉండడానికి లేకుండా పోతుంది. మీ రూమ్లో ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూస్తాను. రే సిద్ధు, మేము వెళ్ళిపోతే ఇబ్బంది పడేది నువ్వేరా. నాకు మీరుంటేనే రా ఇబ్బంది. రే సిద్ధు, నువ్వేం కోల్పోతున్నావు నీ కొద్ది రోజుల్లోనే తెలుస్తుందిరా. అరే వాడిని వదిలేసి వచ్చి తప్పు చేసామా? లేదురా, వాడికి జీవితం గురించి తెలుసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చామంతే. ఎందుకురా? రే ఆకలి కోసం, డబ్బుల కోసం ఒకరి దగ్గర చేయి జాచినప్పుడే రా కష్టం విలువ, డబ్బు విలువ తెలుస్తుంది. వాటి విలువ తెలుసుకోవాల్సిన అవసరం వాడికి చాలా ఉందిరా. పద. ఏం బాబు, 2 డబ్బులు ఇవ్వవా? అన్నా మా కార్తీక్ రే సిద్ధు, మేము వెళ్ళిపోతే ఇబ్బంది పడేది నువ్వేరా. అన్నా కొద్ది రోజులు టైం అన్నా, నీ డబ్బులు ఇచ్చేస్తా. బాబు టైం కూడా ఏముండవు. మీ వాళ్ళు ప్రతి నెల రెంట్ కరెక్ట్ కట్టోళ్ళు, 2 నెలలే అసలు రెంటే ఇస్తలేవు. అవన్నీ కాదు బాబు, నేను చెప్పిన ప్రతి నెల రెంట్ కరెక్ట్ కట్టాలి. అయినా బ్యాచ్లర్కి రూమ్ ఇవ్వడమే ఎక్కువ. అన్నా అది కాదన్నా. చూడు తమ్ముడు, నువ్వు ఇస్తే ఇవ్వు, లేదా సాయంత్రం బయటికి వెళ్ళిపో. నేనే వస్తే మెడ పట్టుకుని బయటికి గంటేస్తా. జేబులో రూపాయి లేదు. వాడొచ్చి గంటేలోపు నేనే బయటికి వెళ్ళిపోతే మంచిది. ఈ రూమ్తో నా రుణం తీరిపోయిందనుకుంటా.
అన్నా ఆకలిగా ఉందన్నా, తింటాకేమని ఇప్పించన్నా, తిని చాలా రోజులు అవుతుంది. బాబు లేవని చెప్తున్నా కదా. అన్నా ప్లీజ్ అన్నా, అర్థం చేసుకోన్నా. బాబు ఎన్నిసార్లు చెప్పాలి, లేవని చెప్పా కదా, వెళ్ళిపో. నాన్న ఏంట్రా ఇదంతా? రే, నేనేం కోల్పోతానో కొద్ది రోజున తెలుస్తుంది అన్నావురా, కానీ మరీ ఇంత తొందరగా తెలుస్తుందని అస్సలు అనుకోలేదురా. రే మీరు నాతో ఉన్నప్పుడు నేను దేనికి ఇబ్బంది పడలేదురా, కానీ మీరు నా నుండి దూరం అయ్యాక చివరికి ఆకలి తడుక్కునే స్థాయికి దిగజారిపోయానురా. సిద్ధు, కొన్ని విలువైన విషయాలకి కఠినమైన సమయంలోనే వాటి విలువ తెలుస్తుంది. అయినా మేము నిన్ను విడిచి వెళ్ళామంటే నీ మీద కోపంతో కాదురా, నీ జీవితం మీద నీకు బాధ్యత తెలియడం కోసం. తన పుట్టిన ఊరును వదిలి సిటీకి వలస వచ్చేది ఇద్దరేనా? ఒకరు తన చదువుతగ్గ ఉద్యోగం ఎత్తుకుని నిరుద్యోగి, రెండోది తన తాహతు మించి అప్పులు భుజాన వేసుకున్న మధ్యతరగతి వాడు. వీళ్ళిద్దరేరా సిటీలో 100కి 80% ఉన్నారు. నువ్వు మధ్యతరగతి కుటుంబం వాడేరా, కాకపోతే ఆ విషయం మీ నాన్న నీకు తెలియకుండా పెంచాలి. అది ఆయన చేసిన మొదటి తప్పు. నాకు మా నాన్నని చూడాలని ఉందిరా, తీసుకెళ్ళండి రా. మనం వెళ్ళడం ఏందిరా, మీ నాన్నే వచ్చారు. అంకుల్ రండి. నాన్న నాన్న నన్ను క్షమించి నాన్న, నిన్ను చాలా బాధ పెట్టాను. సిద్ధు లేవరా. నీకు సహాయపడేది పోయి నీకే భారం అయ్యాను. ఒక్కోరా సిద్ధు, అయినా పిల్లలకు తల్లిదండ్రులు భారం అవ్వచ్చేమో కానీ తల్లిదండ్రులు పిల్లలు ఎప్పుడు భారం అవ్వర్రా. నన్ను క్షమించి నాన్న. పద నాన్న, నేను నీతో వచ్చేస్తా. నేను ఇక్కడ ఉండలేను నాన్న. అరే బాబు, ఎక్కడికి వెళ్ళేది లేదు. నాకు పిల్లకి జాబ్ చేసిన బుద్ధి ఉండి జాబ్ చేసుకో. థ్యాంక్స్ మావా. అంకుల్ జాబ్ వచ్చిందిగా, మామూలు పెళ్ళి అయ్యారా? తెలిసిన అమ్మాయి ఉంటే చూడయ్యా, చేసేద్దాం. ఎందుకు అంకుల్ అనవసరంగా అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారు? రే మనిషి కష్టం వచ్చినప్పుడు మాత్రమే బాధపడాలి, అంతేగాని కష్టం వస్తుందేమో అనే భయంతో కాదు. మనం బాగుండి కూడా ఇంకా మనల్ని ఒకరు పోషిస్తున్నారు అంటే అది మన గొప్పతనం కాదు, ఖచ్చితంగా అది మన చేతకానితనం. ఎందుకంటే మనకి చేతోడిగా ఉండేవాడు చేజారిపోతే మనం మోసే బరువు మరింత భారం అవుతుంది, మనం తీసుకున్న బాధ్యత మరింత పెద్దదవుతుంది. అందుకే చెప్తున్నా, సమయాన్ని వృధా చేయకండి.